రికార్డింగ్ నంబర్ 27 మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు వ్రాసిన కోదా వైభవము అనే పద్య కావ్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాము. 27వ రోజు తెల్లవారుతూ ఉన్నది. ఇక్కడ కళ్యాణ ఘట్టము అని హెడ్డింగ్ ఉన్నది. వేకువనె లేచి గోదమ్మ వేణుగోపబాలు నాలయ దీర్ఘిక కేళిదేలి జలకమాడెను సవరించె కలువదండ జడను దాల్చెను కృష్ణునకిడెను కూర్మి జలకమాడెను సవరించె కలువదండ జడను దాల్చెను కృష్ణునకిడెను కూర్మి తూరుపు కన్నె నిన్నొసట దోచిన కుంకుమ బొట్టువోలే తూరుపు కన్నె నిన్నొసట దోచిన కుంకుమ బొట్టువోలే సంధ్యారుణ భానుబింబ రుచి అందము బింబితమయ్యే దీర్ఘికన్ సంధ్యారుణ భానుబింబ రుచి అందము బింబితమయ్య దీర్ఘికన్ దూరపు దేవలోకమున తోచిన మంగళ రోచులెల్లా ఆయూరి కొలంకునందిమిడియుండిన శోభలు కుల్కె నవ్యమై దూరపు దేవలోకమున దోచిన మంగళ రోచులెల్ల నాయూరి కొలంకునందిమిడియుండిన శోభలు కుల్కె నవ్యమై భేరీ మద్దళ తూర్య ఘోషములు శబ్దించన్ పురవ్యోమమందారూఢంబుగ వేదనాదరవళుల్ వ్యాపించే దేవాలయ ద్వారం బందున కొమ్ముటేన్గుపై గోదాదేవి దిర్వీధిగా నూరేగించుచు రంగరాజు కొనిరానుత్సాహులైరెల్లరున్ దేవాలయ ద్వారం బందున కొమ్ముటేన్గుపై గోదాదేవిందిర్వీధిగా నూరేగించుచు రంగరాజు కొనిరానుత్సాహులైరెల్లరున్ తెల్లని ఘోటకమ్ముపై దీరిచి స్వారియు రంగరాజు తెల్లని ఘోటకమ్ముపై దీరిచి స్వారియు రంగరాజు సంఫుల్ల శిరస్త్రమౌళితల ముగ్ధమరీచి విరాజి పట్టకమెల్ల కళల్దలిర్ప కడు నింపుగ నేగుచు గోదగూడి ఆ నల్లని స్వామి ఆలయమునందిగి నిల్చెను పెండ్లి పీటపై దిగి నిల్చెను పెండ్లి పీటపై స్వస్తి వాచన ఘోషల చప్పరములు మంజుమంగళ వాద్యాల మందిరములు నిలిపిరన నొప్పు శోభల నిండు కొలువు పెండ్లి పీటను రంగడు వెలయు వేళ పెండ్లి పీటను రంగడు వెలయు వేళ విష్ణు చిత్తుడు తపనీయ విమల పాత్ర పళ్ళరంబున మణిమయ స్వర్ణ పుష్ప సహితమ గురీతి మధుపర్క చందనాక్షతముల రంగనికిడే స్వాగతంబుగాగా విష్ణు చిత్తుడు తపనీయ విమల పాత్ర పళ్ళరంబున మణిమయ స్వర్ణ పుష్ప సహితమ గురీతి మధుపర్క చందనాక్షతముల రంగనికిడ స్వాగతంబుగాగా రమ్య మధుపర్కమును గ్రోలి రంగరాజు చందనాక్షతల్ గైకొని సారదీక్ష హోమమునరించి అగ్నికాహుతులనిచ్చి హవ్యవాహనమూర్తికి ప్రాంజలించే హోమమునరించి అగ్నికాహుతులనిచ్చి హవ్యవాహనమూర్తికి ప్రాంజలించే తిరిగెను ప్రదక్షిణావర్తదీధితులను వీతిహోత్రుడు హోమ సంప్రీతుడగుచు
తిరిగెను ప్రదక్షిణావర్త దీధితులను వీతిహోత్రుడు హోమ సంప్రీతుడగుచు పులికెనాతని వెలుగుల పులకలందు హవ్యమందిచ్చి సిఖికి స్వాహావధూటి హవ్యమందిచ్చి సిఖికి స్వాహావధూటి నిండిపోయిరి గుడియల్ల పండితులను బంధుమిత్రులు పౌరులు పట్టకుండా నిండిపోయిరి గుడియల్ల పండితులను బంధుమిత్రులు పౌరులు పట్టకుండా అంతరిక్షమునందెల్ల అఖిల సురలు విహరణము సేయుచుండిరి ప్రీతమతులు అంతరిక్షంబునందెల్ల నఖిల సురలు విహరణము చేయుచుండిరి ప్రీతమతులు శంకాపేతము శృతిరవ జుంకారము దేవళమున జనుదెంచ మహాసంకల్పము గళసీమల పంకేరు హనయన పెండ్లి పందిరి బంటిన్ శంకాపేతము శృతిరవ జుంకారము దేవళమున జనుదెంచ మహాసంకల్పము గళసీమల పంకేరుహనయన పెండ్లి పందిరి బంటిన్ నింగిని సందులేక పయనించెడు సూర్యుడు కొల్చె తారకాభంగ సముద్ర వీచులు శుభగ్రహ గోళములుర్విగోళముల్ సంగత కల్పముల్ బహుళ శంఖములర్బుద కల్పకోటులన్ రంగని పెండ్లి వేళ తనరన్ యుగవత్సర కాలమానముల్ రంగని పెండ్లి వేళ దనరన్ యుగవత్సర కాలమానముల్ 14 భువనంబులు మెదలెడు పరిపూర్ణ కాలమిత మండలముల్ 14 భువనంబులు మెదలెడు పరిపూర్ణ కాలమిత మండలముల్ కదలె మహాసంకల్పచ్ఛద మంత్రాకృతుల సుడుల సంరంభములన్ కదలె మహాసంకల్పచ్ఛద మంత్రాకృతుల సుడుల సంరంభములన్ అంజన నేత్ర రోచికి నిరంజనమూర్తికి రంగరాజు దృక్కంజన జాలరీతి తొణుకన్ తెరపట్టిరి నీలవేణియున్ మంజరి హేమమున్నగు సుమచ్చవి మన్మథ జాలలోచనల్ మంజుల మూర్తి రంగని సమంబుగంచూచడి నందు సేయుచున్ మంజుల మూర్తి రంగని సమంబుగ జూచడి నందు సేయుచున్ మేని పొరలింద్రియంబులు మానసంబు సుప్తిలో నిల్చి చూచడు క్లుప్తిలోన రంగపతికిని జగమెల్ల రాణనొప్పే జీవికిని కానుపించెడు చిత్రగతులా రంగపతికిని జగమెల్ల రాణనొప్పే జీవికిని కానుపించెడు చిత్రగతులా రంగని పదంబులను పళ్ళెరంబునందు నిలిపి పూజించి విష్ణు చిత్తులను భార్య గంధ పుష్పాక్త జలముల గడుగు వేళ శ్రీ వశిష్ఠులు మంత్రముల్ చెప్పిరిట్లు కశ్యప గోత్ర సంభవ సుగంధము వర్ష సహస్రధారలన్ వస్య సమస్త వేదరవ బంధురమైల విష్ణు చిత్తునిన్ నస్యదఘంబు సప్త భువనంబుల నేడు తరంబులన్ బడిన్ శస్యము భూత భవ్యములు సాగి తరింపగజేయుగావుతన్
ఏ పాదోద్భవి అయిన వాహిని ఎలల్ సృష్ట్యాది దేవర్షి శీర్షాపీతంబులు నిత్యపూత రుచులన్ వ్యాపించే నాణ్యంబుగా. ఏ పాదోద్భవి అయిన వాహిని ఎలల్ సృష్ట్యాది దేవర్షి శీర్షాపీతంబులు నిత్యపూత రుచులన్ వ్యాపించే నాణ్యంబుగా. ఆపాదంబుల జిందు నీరు రుచిర వ్యాపారమై విష్ణు చిత్తాపూర్ణంబగు భూమి ముక్తి పద సస్య ప్రాప్తి కలిగించడున్. భూమి ముక్తి పద సస్య ప్రాప్తి కలిగించడున్. అనుచుండంగన్ బదంబులంగడిగి దివ్యాంభస్సు మస్తంబులన్ కొని ఆ దంపతులిరువురున్ నిజమన కుంజాత గోష్ఠీ సనాతన వేదాంత విహార మోక్ష పదవీ ద్వారంబులన్ దాటి ఎల్లన దెల్వందిరి మోక్షదీప రుచి మాలాజాల మార్గంబులన్. మోక్షదీప రుచి మాలాజాల మార్గంబులన్. గోదమేన మామయువాని కొడుకు బొద్దురంగడును తొందరించుచు రమ్యమతులు అరటి గెలలును చెరకులు ఆకువక్క బుట్టలను తెచ్చి దింపించి పొంగిరపుడు. అనుకొనకయుండ నిశ్చయం బయ్యనొకట వార్తలందెన సమయాన వచ్చినారు అనిన విష్ణు చిత్తుని భార్య కౌనటంచు మొగము ద్రిప్పుచు లోనికి పోయి వచ్చి. తమ్మి విరిపూవు విచ్చిన దండయొకటి తట్టలో పెట్టి తుమ్మెదల్ తనుకుచుండ తెరకు ముందుగా బొందుగా దింపె గంప ముంగురులతోడి గోధమ్మ మోము వెలుగా. కాళ్ళు కడిగిన రంగని కరమునకును గోద కరమును తెర వెనుక గూర్చి నిలిపే. పూలు గుమ్మడి పండును బొండమొకటి అరిటి గెలయును కాన్కగా నమరజేసి. మంగళవాద్య ఘోషములు మందిరమెల్లను నిండిపోయెన ప్రాంగణమెల్ల ముత్తైదువల్గను కాటుక చూపు కల్వపూ రంగుల తోరణముల హొరంగై కుల్కెను పెండ్లి మందిరం బంగజు వస్త్రశాలయన నందము తీరులు తీయదారులై. జనుల నిశ్చల దృష్టులు ధ్వనులు హెచ్చు సర్వవాదిత్ర రమణి నిస్వనములపుడు తెలియజేసెను సుముహూర్త దీపనంబు. గ్రహములెల్లను శుభ దృష్టి గ్రంథు కొనగా. గ్రహములెల్లను శుభ దృష్టి గ్రంథు కొనగా. నిండు తొలకరి చిరుమబ్బు నింగి సాగ దానిపై నింద్రధను ఒండు తారటాడే. నిండు తొలకరి చిరుమబ్బు నింగి సాగ దానిపై నింద్రధను ఒందు తారటాడననగ తెర పొరకివ్వల నవల నిలిచి రంగపతియును గోద కరమ్ము సాచ. తెర పొరకివ్వల నవ్వల నిలిచి రంగపతియును గోదకరమ్ము సాచ. జీలకర్రయు బెల్లము చేత నిలిపి ఒకరి మస్తకంబుననొకరుంచు వేళ వార్షుకాబ్రహ్మునకును సాద్వలమునకును పెండ్లి జరిగిన శోభలు విరిసి మెరసే. వార్షుకాబ్రహ్మునకును సద్వలమునకును పెండ్లి జరిగిన శోభలు విరిసి మెరిసే. రంగనికేలు మబ్బు రుచిరంబగు గోద శిరంబు పాపటన్. తాంగలి రేఖ వర్ష సలిలంబుల సాత్విక ఘర్మ బిందువుల్ సంగతి జల్లులన్ పదను సాగిన మృత్తగు బెల్లమందు
జల్లం గనుపించు ధాన్యమనులాగున జీరక శోభలొప్పెడిన్. జల్లంగనుపించు ధాన్యమనులాగున జీరక శోభలొప్పెడిన్. పొడుపు నీరెండను తులసి మొక్క ప్రక్క జంట నెమళులు గ్రీవముల్ సాచినట్లు గోదమెడలోన సూత్రంబు కూర్చున్నప్పుడు తోచరంగడు బాహువుల్ సాచి నిలిచి. గోదమెడలోన సూత్రంబు కూర్చున్నప్పుడు తోచరంగడు బాహువుల్ సాచి నిలిచి. చుక్కలెగబోయుచున్నట్టి శుక్ల కృష్ణ పక్షముల నింగి శోభలు పరిమళించే. చుక్కలెగబోయుచున్నట్టి శుక్ల కృష్ణ పక్షముల నింగి శోభలు పరిమళించే. గోదయును రంగనాథుడు కొమరు మిగులు పెండ్లి తలంబ్రాలు చల్లడి వేళయందు. పెండ్లి తలంబ్రాలు చల్లడి వేళయందు. కొంగుముడిన్ సువర్ణమును కోరెను శారద రంగనాథుకై. కొంగున నిల్ప కస్తూరిని గోరెను గోదకు నీలవేణియున్. రంగడు చాలు కస్తూరుల రంగుల వాడని పల్కు గౌరితో కొంగున మేల్పసిండి రుచి గోదయే చాలెనహేమ నవ్వుచున్. అనసూయాపతి యుద్వహోల్లసిత హోమార్ధంబు సప్తార్చిషున్. ఘనదీప్తున్ బొనరించి హోమ కుశవత్కాండ ప్రరోహంబులన్ గొని వ్రేల్పించెను రంగనాథుని. శిఖుల్ గుంభించి సవర్ణ కాంతిని జిందించే. ప్రదక్షిణావృతములై తెన్నుల్ సుఖస్యందులై. మొదటి భర్తను సోముని మూర్తి నేను పిదప గంధర్వ మూర్తినై ప్రీతిగొంటి. మొనసి మూడవ హోమాగ్ని మూర్తిగొంటి అనెను రంగడు గోదమ్మ హస్తమూని. అగ్ని సన్నిధి నడచిరేడడుగులిడుచు రంగనాథుడు గోదకరమ్ములోని. స్పర్శలందున పులకులు సత్వఘర్మ బిందు లలితంబులాకూతి చిందజేసే. మరల హోమమ్ములొనరించి మంగళముగా అగ్నికి ప్రదక్షిణమ్ములనాచరించి. దేవ ఋషి దంపతులకు తదేక భక్తి మృక్కి కేలకేలునుచు ముడులు విప్పి. గర్భగుడిలోని కృష్ణుని కడకు వచ్చి రంగడును గోద సాగిలి ప్రణతి సేయ. మదన గోపాలు మెడలోని మాల కదిలి రంగనాథుని వక్షాన వ్రాలి నిలిచే. రంగనాథుని వక్షాన వ్రాలి నిలచే. గోపబాలునిపై దృష్టి గోద నిలుప కనుబొమ కదల్చి కొంటెగా కనులు త్రిప్పే. గోద సిగ్గంది రంగని కులికి చూడ రంగడును కన్నులల్లార్చి పొంగినవ్వే. నేలపై నిల్చి ఎల్లరు నింగి చూచి అరుంధతి గను తృప్తి నభినయింత్రు. పుడమి పైననే నిలిచిన పుణ్యసతికి పతికి కూడను మ్రొక్కిరి వారలపుడు. దీప్తవహ్నియు హోమ వేదికను డిగ్గి ఎల్లవారల ముఖముల హెచ్చి వెలిగి. బంధుగుల ఉదరంబుల విందుగోరి దీప్త వైశ్వానరుడుగాగ తేజరిల్లే. దీప్త వైశ్వానరుడుగాగ తేజరిల్లే. హెచ్చరిక గల్గె విందున కెల్లరపుడు పంక్తులుగా దీర్చిరాలయ ప్రాంగణమున. వడ్డనలు సాగె గుమగుమల్ భక్ష్య భోజ్య వివిధ సంతర్పణ ప్రీతి వెల్లివిరియా. భక్ష్య భోజ్య వివిధ సంతర్పణ ప్రీతి వెల్లివిరియా.
కాదన్న పర్వతాళి కరుగన్ ఘృతవాహినులేరు గట్టగా బాదము పప్పు ద్రాక్షయును బాలును కుంకుమ ఏలకుల్ రుచుల్ మోదము గూర్ప చేయనగు భోజన వేళల యాలనేతియా మోదము జిడ్డు దేరినది మోచెయ్యి గారుచు నెల్లవారికిన్. నాటిరేయి రంగనాథుని తలచుచు గోద విశ్రమించ కుతుకమొప్ప ఇట్టి విభవమొసంగు ఇర్వదేడగురేయి భక్తవరులకెల్ల పరవశముగా, భక్తవరులకెల్ల పరవశముగా. మన 27 నంబర్ రికార్డింగ్ అయిపోయింది.